తెలంగాణ గురించి కంటిన్యూగా కొట్లాడుతుంటే అసలు ఉద్యమం అంటే ఏదో తెలియదని చెప్పి ఆయన ఇంకో మాట మాట్లాడతారు. ఆయన ఇది స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా అని ఉద్యమకారులను అడిగినా స్ట్రీట్ ఫైట్ అయితే నేను అవసరం లేదు, దానికోసం నేను అవసరం లేదని వాళ్ళకి చెప్పినా, మనం చావాలే లేదంటే తెలంగాణ రావాలని చెప్పినా అంట. ఎవరు చచ్చిండ్రు? మీ నాటకాలతోని పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకక అమాయకులను రెచ్చగొట్టి చంపింది మీరు కాదా? నువ్వు దీక్షల పేరు మీద సిద్దిపేటలో దీక్ష పోయి ఖమ్మంలో జ్యూస్ తీసుకోగానే యూనివర్సిటీలో రాళ్లతో నీ దిష్టిబొమ్మను తగలబెడితే నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఐవీ ఫ్లూయిడ్ తీసుకున్నది రిపోర్ట్ అంతా కూడా మీకు ఆర్టీఐ ద్వారా స్వీకరించి మీకు ఇచ్చినాం కదా ప్రెస్ వాళ్ళకు, అవి కూడా మీరు రాయండి. ఆయన చావాలని ఇదంతా ఎంత మోసం అంటే నిజంగా ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే 10 సంవత్సరాలు ఎట్లా భరించినా తెలంగాణ ప్రజలని ఇప్పుడు అనిపిస్తుంది. తెలంగాణ ఆయనకు ఆ తెలంగాణని ప్రజలు ఎట్లా భరించినా ఇప్పటికైనా పీడ పోయిందని చెప్పి సంతోషంలో ఉన్నారు ప్రజలు. ఆయన ఆ రోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం పేరు మీద ఆయన ఎప్పుడన్నా అందరిని పిలిచి ఇక్కడ ఉద్యమం అందుకుంటున్నప్పుడు ఆయనతో భోజనం చేసి టేబుల్ మీద కూర్చోవాలంటే భోజనం చేయాలంటే 1 లక్ష రూపాయలు. ఆయనకి ఎందుకంటే ఎలక్షన్ చందా, ఉద్యమం చందా, ఆంధ్ర వ్యాపారస్తుల దగ్గర వసూలు చేయడం, రాజీనామాలు చేయడం, బై ఎలక్షన్ రావడం, మళ్ళీ కలెక్షన్లు చేయడం. ఇదే ఇప్పుడు నిర్మించిన మెట్రో మేము కోటికి వెళ్ళి తీసుకొస్తే అప్పుడే పూర్తి అయ్యేది. అది దాన్ని ఆపి ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి దాన్ని 6 సంవత్సరాలు ఆలస్యం చేసిండు. ఇలా ఈ విధంగా దోసుకుంటూ తెలంగాణ గురించి ఆయన గడుకోసారి చెప్తాడు, సావు నోట్లో పెట్టి తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినాను. ఎంత ఘోరం అంటే మేము తెలంగాణతో పాటు 69 నుంచి నడిచే ఉద్యమాన్ని సోనియా గాంధీ ఆలోచించి చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి, గతంలో 3 రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి కదా, వీళ్ళ కోరిక నెరవేర్స్తే ఏం తప్పైందని చెప్పి ఆమె ఆలోచించి హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ. ఇది నేను ఒక్కరే కాదు, 4 కోట్ల మంది ప్రజలే కాదు. ఆయన అసెంబ్లీలో మొదటిసారి సీఎంగా ఒక మాట చెప్పి, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, మన సభ అంతా కూడా సోనియా గాంధీకి రుణపడి ఉండాలి, తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండాలి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు, ముమ్మాటికి ఆమెతోనే తెలంగాణ హైదరాబాద్తో కూడిన తెలంగాణ వచ్చిందని చెప్పి రికార్డులో ఉన్నది, ఇప్పుడే అసెంబ్లీ రికార్డులో ఉన్నది. అలాంటి వ్యక్తి సోనియా గాంధీ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కొడుకుని ఏ విధంగా ఎన్ని మాటలు అన్నాడో 10 సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత, అంతేందుకు వచ్చిన తర్వాత అంతా ఏర్పాటు అయిపోయిన తర్వాత 14 మంది కుటుంబ సభ్యులను తీసుకుపోయి కాళ్ళు మొక్కి సోనియా గాంధీ కలిసి వచ్చింది మర్చిపోయిండు. పార్టీని మెర్జ్ చేస్తున్నాను, ఇవన్నీ పక్కకు పెట్టు, మెర్జ్ చేసినా చేయకుండా మీరు పెద్ద పట్టించుకోలే, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి